హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు పులుకడిగిన ముత్యం. నువ్వు వచ్చేయచ్చు మీ అమ్మకు జోష్నను. వాళ్ళెందుకు డాడీ? నాకేం దోవ తెలియదా? లేక నా గదిలో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి నడిచేసరికి అలుపు వచ్చి పడిపోయే అర్భకురాలినా? ఇప్పుడే వచ్చేస్తున్నాను. సుష్మ ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. వాసుదేవరావు కూడా ఫోన్ క్రెడిట్ చేశాడు. ఇదంతా వింటున్న జోష్న, వర్ధనమ్మలు సుష్మ గది వద్దకు వెళ్ళటానికి లేచారు. ఇంతలో ఆ గదిలో సువాసనల పరిమళం ఒక్కసారిగా గుప్పుమంది. సుష్మ లోపల నుంచి వచ్చే ద్వారం వద్ద నిలబడి ఉంది. అంతా తలెత్తి సుష్మను చూశారు. సుష్మ కూడా ఆ హాలులో ఉన్న వ్యక్తులందరినీ ఒక్కోసారి పరిశీలనగా చూసింది. పెళ్లి చూపులప్పుడు తనకు తెలిసిన పెద్దల్ని 10 మందిని పిలుద్దామనుకున్నాడు ఆయన మొదట్లో. కానీ ఆలోచించి ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. అంచేత ఇప్పుడు హాల్లో సోఫాలలో ఒకవైపు రామేశ్వరం, ఆయన భార్య అన్నపూర్ణమ్మ, కూతురు ఇందిరా ప్రియదర్శిని, పెళ్లి కొడుకు త్రిలోచన శశాంక ఉన్నారు. మరోవైపు వాసుదేవరావు, ఆయన భార్య వర్ధనమ్మ, పెళ్లి కూతురు చెల్లెలు జోష్న ఉన్నారు. అరుంధతమ్మ, నాగరాజులను కూడా పెళ్లి చూపుల దృశ్యంలోకి రాకుండా చేశాడాయన. పెళ్లి చూపులనేది 2 కుటుంబాల మధ్య వ్యవహారం, దట్స్ ఆల్. వాకిలి వద్ద నిలబడి ఉన్న సుష్మ అందాన్ని అంతా ఒక్కసారి చూశారు. వాసుదేవరావు కూతుర్ని చూసి తృప్తిగా మనసులో నిట్టూర్చుకున్నాడు. ఆయన భయపడ్డట్లు సుష్మ ఆల్ట్రా మోడర్న్గా అలంకరించుకోలేదు. ప్రాచీన అధునాతన పద్ధతుల్ని రెండింటినీ తన అలంకరణలో రంగరించింది. సుష్మ నిజంగా సౌందర్యరాశే. అంతటి సౌందర్యానికి ఆ మాత్రం గర్వం ఉండడం సహజం. ఆ గర్వం కూడా ఆమెకి అలంకరణే అని అనిపించింది ఆయనకు ఆ క్షణంలో. రామ్మ సుష్మ, ఇలా కూర్చో అని వాసుదేవరావు అందామనుకున్నాడు. ఇంతలోనే ఆమె నమస్తే అంటూ లోపలికొచ్చి తల్లిదండ్రులకు మధ్యగా కూర్చుంది. ఆమె ప్రవర్తనలో బెరుకు, బిడియం, తెచ్చిపెట్టుకున్న సిగ్గు ఇత్యాది ఏమీ లేవు. చాలా సహజంగా వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. వారు రామేశ్వర గారు అంటూ వాసుదేవరావు ఆయన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత పరిచయాలను నన్ను చేయనివ్వండి అంటూ తన కుటుంబ సభ్యుల్లో మిగిలిన వారిని రామేశ్వరరావు పరిచయం చేశాడు. త్రిలోచన శశాంకను పరిచయం చేస్తుండగా అతడినే పరీక్షగా చూసింది సుష్మ. చూసే కొద్దీ చూడాలనిపించింది. అతను నవలల హీరోలా 6 అడుగుల 6 అంగుళాల ఎత్తులేడు. మరీ పల్చగా నల్లటి కర్లింగ్ హెయిర్తోనూ లేడు. ఫుల్ సూట్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని అట్టహాసంగానూ లేడు. అతను తనకన్నా 2 అంగుళాలు ఎత్తు ఉంటాడేమో. మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా మామూలుగా ఉన్నాడు. పసిడి నిమ్మపండు ఛాయ కాకపోయినా పచ్చని ఛాయే. ముక్కు, జుట్టు, కళ్ళు అన్నీ ఆరోగ్యంగా మామూలుగానే ఉన్నాయి. పెళ్లి చూపులకు వస్తూ కూడా కద్దర ప్యాంటు, కద్దర షర్టు వేసుకుని వచ్చాడు. అయినా అతనిలో ఏదో ఆకర్షణ. ఆమె ఆ ఆకర్షణ ప్రభావం నుంచి తప్పించుకోవాలని అనుకుంది. తన పక్కన అతడిని నిలబెట్టుకుని చూసింది. తను అపురూప సౌందర్యవతి. తన పక్కన అతని అందం తీసుకట్టే. తన సౌందర్యంలో ఓ హుందాతనం ఉంది. తన పర్సనాలిటీలోనూ ఓ టీవీ ఉంది. సుష్మ పూర్వజన్మలో రాజకుమారి అయి ఉంటుందే, అందుకే ఆ అందం, ఆ టీవీ. ఈ జన్మలో మాత్రం దానికే ధనానికి ధనం, రాజకుమార్తెలా అపురూపంగా చూసుకునే తండ్రి దానికి రాజకుమారుడు మొగుడవుతాడు. అవును గాని సుష్మ అందం వల్ల దాని టీవీకి సౌందర్యం వచ్చిందా, లేక దాని టీవీ వల్ల సౌందర్యానికి అందం వచ్చిందా? చెప్పుకోండి చూద్దాం. స్నేహితురాల పొగడ్తలు గుర్తుకొచ్చాయి ఆమెకు. అతడిని పక్కన నిల్చోబెట్టుకోవడానికి బుద్ధి పుట్టలేదు. పక్కకు తోసి పారేయబోయింది. కానీ అదేమిటి, తను తోసే కొద్దీ అతని ప్రభావం తన మనసుపైన మరింత ఎక్కువ అవుతున్నదేం? అతడిని అలాగే చూస్తూ కూర్చోవాలనిపిస్తుందేం? ఏమ్మా, నీ పేరు సుష్మ కదా, నీ పేరుకు అర్థమేమిటని మా ఆవిడ నన్ను ఇందాక అడిగింది. నాకు తెలుసుననుకో, కానీ నువ్వు కాస్త దానికి అర్థమేమిటో చెప్పరాదు? నిఘంటువు ప్రకారమైతే మిక్కిలి శోభ, ఇంపైనది, మనోజ్ఞమైనది అని అర్థమండి. అది అసలు నామవాచకం కాదు, విశేషం. అంటే మీ నాన్నగారు నీ ద్వారా ఓ విశేషణ పదాన్ని నామవాచకంగా మార్చారన్నమాట. విన్నావు కదా అన్నపూర్ణ? సుష్మ మొహం అదో విధంగా చిట్లిచ్చింది. రోషంతో ఆమె ముక్కు పుటాలు ఒకసారి ఎగిరేయి. మా నాన్నగారిది వ్యాకరణ పాండిత్యం కాదండి, రసహృదయం. పుట్టగానే నన్ను చూసిన ఆయనకు ఆ మనోజ్ఞత అన్న పదం అనుభూతిలోకి ఉంటుంది. అందుకే మిక్కిలి శోభాకరమైన, మనోజ్ఞమైనది నా కూతురు అనుకుని ఆ పేరు పెట్టి ఉంటారు. శభాష్, చాలా బాగా అన్వయించావమ్మా, చాలా తెలివైన దానివంటూ రామేశ్వరరావు మెచ్చుకున్నాడు. సుష్మ మనసు శాంతించింది. అంతలోనే ఆమె
మనసు త్రిలోచనుడి పైకి పోయింది. అతడిని చూడాలని బుద్ధి పుట్టింది. హఠాత్తుగా అతని వైపు చూస్తే అతను తన వైపే చూస్తుంటాడు. ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఆ కళ్ళల్లో భావాలను తను చదవవచ్చు. సుష్మ ఉన్నట్లుండి తన దృష్టిని త్రిలోచనుడి పైకి తిప్పింది. కానీ అతను ఆమె ఆశిస్తున్నట్లు ఆమె వైపు చూడలేదు. అతని దృష్టి ఎక్కడో ఉంది. ఏ లోకాల్లో ఉన్నాడో ఆ మనిషి. కానీ ఎంత అందంగా ఉన్నాడు. ఓహ్! ఈసారి అతనికి సూటుబూటి వేసి తన పక్కన నిలబెట్టుకుంది. తమ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు సృష్టించబడ్డట్టు తమ జంట ఎంత బాగుంది. తన పక్క అతను, అతని పక్కన తను. ఐ లవ్ యూ మిస్టర్ త్రిలోచన్, యు ఆర్ లక్కీ అనుకుంది మనసులో. నాన్న త్రిలోచన్, అమ్మాయిని ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటున్నావా? రామేశ్వరం అన్నాడు. ఎందుకు అడగడు? పురుషుడిగా అది అతడికి పుట్టుకతో వచ్చిన హక్కు. కానీ ప్రశ్నలు అడగటం గొప్ప కాదు. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంలో ఉంది అసలు పరీక్ష. అందులో పెద్ద విశేషం ఏముంది నాన్నగారు? మిస్ సుష్మకు పెద్దలైన మీకు అభ్యంతరం లేకపోతే ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సుష్మతో పాటు వాసుదేవరావు కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మయ్య అనుకుని సంతోషించాడు. నాకు తెలుసో వై శశాంక్, నువ్వు విశిష్టమైన వ్యక్తివి. కానీ ముందు నువ్వు ప్రశ్నలు అడుగు, ఆ తర్వాత అమ్మాయి కూడా అడుగుతుందిలే. ఇచ్చిపుచ్చుకుని ఆ పద్ధతి అక్కర్లేదండి. ప్రశ్నకు సమాధానం ఇవ్వటం కన్నా నా దృష్టిలో మంచి ప్రశ్న వేయటమే కష్టం. మిస్ సుష్మ, మీరు ఏమన్నా అడగాలనుకుంటే సమాధానం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. బెత్తరకపోయింది సుష్మ. అతనికి మానసికంగా మరింత దగ్గరైంది. తన మనసు చదివినట్లు. అదేమిటి అలా వ్యవహారాన్ని తిప్పేశాడు? ఆ ఉదార్యమంతా నిజమైనదా లేక నటనా? ఏమ్మా, అతన్నే ప్రశ్నలు అడగమంటున్నాడు. అడుగు మరి. అడగాలి, అడగటం కాదు, అసలు షూట్ చేద్దామనుకుంది ప్రశ్నల్ని. కానీ ఇదేమిటి, నోరు పెగలటం లేదే? ఆమె మెల్లగా ధైర్యాన్ని తెగువ కూడదీసుకుంది. మిస్టర్ త్రిలోచన్, థ్యాంక్ యూ అలాట్ అంటూ ఆమె అతడిని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేసే అధికారిలా చూసింది. పెళ్ళి అనే పదానికి మీ నిర్వచనం? బాధ్యతతో కూడిన మధుర భావన. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు, విశ్వసిస్తారా? విశ్వసించాల్సిన అవసరం రాకుండా ప్రయత్నిస్తాను. మిగతా వారంతా ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్నారు. అంటే వివరించగలరా? అవసరమా? ఆలోచిస్తే భావం స్పష్టమే కదా. ఓ అలా అంటూ దెబ్బతిన్నట్లు సుష్మ రోషంగా కనుబొమ్మలు ఎగరేసింది. ముక్కుపుటాలను పైకెత్తించింది. సైంటిస్ట్, టెక్నోక్రాట్స్, కలెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్, ఈ రెండు వర్గాలలో ఎవరు గొప్పవారు? ఈనాడు దేశానికి ఎవరి అవసరం ఎక్కువగా ఉంది? ఇద్దరి అవసరమూ ఉంది. ఇద్దరూ దేశాభివృద్ధికి తన వంతు పాత్ర నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహిస్తారు. మీరన్నట్లు వారు రెండు వర్గాల వారు కాదు. సైంటిస్ట్ అయ్యే అవకాశం, కలెక్టర్ అయ్యే అవకాశం రెండూ మీకు వస్తే మీరు దేన్ని వరిస్తారు? సైంటిస్టు. మీ కాబోయే భార్య మీరు కలెక్టర్ కావాలని కోరుకుంటే? త్రిలోచనుడు ఒక్క క్షణం మాట్లాడలేదు. సుష్మ విజయగర్వంతో తండ్రి వైపు చూసింది. ఆయన ఇక ప్రశ్నలు చాలు అన్నట్లు ఆమెకు సంజ్ఞ చేశాడు. అలా నన్ను కోరే బదులు ఆమె తెలివైనది అయితే కలెక్టర్ కావాలన్న అభిరుచి ఉన్నవాడనే లేక కలెక్టర్నో చేసుకుంటుంది. సుష్మ అందమైన మొహం నల్లబడింది. ఆ తర్వాత రోషంతో ఎర్రబడింది. పెళ్ళయ్యాక నీ భార్య అలా కోరిందనుకో, అప్పుడేం చేస్తావు? రామేశ్వరం మధ్యలో జోక్యం చేసుకుని కొడుకును ప్రశ్నించాడు. భార్యాభర్తలం కనుక ఇద్దరం కలిసి చర్చించుకుని సామరస్యపూర్వకంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటాము. ఆ సమాధానంలో సుష్మవదనంలో మళ్ళీ జీవం వచ్చింది. అందం అంటే ఏమిటి అంటూ ఆశగా తన మొహంలోకి చూసింది సుష్మ. అని అతని సమాధానం చెప్తాడని చెప్పాలని ఆమె ఆశ. అందం అంటే కళ్ళకు కనిపించి మనసును ఆకర్షించేవో భౌతిక శక్తి, అశాశ్వతమైనది. సమాధానం ఆమెకు గందరగోళంగా అన్నట్టు కనిపించింది. అయినా ఆకర్షించే శక్తి అని అంగీకరించాడు కదా అని సంతోషించింది. అంతలోనే ఆమెకు తండ్రితో ఆ విషయం జరిగిన చర్చ గుర్తుకొచ్చింది. ఆఖరి ప్రశ్న, అందం సౌందర్యం రెండూ ఒకటే కదా, కాకపోతే ఏది గొప్పది? అతడు నవ్వాడు. ఎంత అందంగా హుందాతనంగా ఉందా నవ్వు! సౌందర్యం అన్న భావన పరిపూర్ణమైనది. భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక, సాంస్కృతిక అందాల కలయిక సౌందర్యం శాశ్వతమైనది. ఎందుకంటే ఇది గొప్ప సహృదయ శక్తి. అందాన్ని కళ్ళ ముందుకు చూసి మెచ్చుకుని ఆ భావాన్ని హృదయానికి అందిస్తాయి. కానీ సౌందర్యం ముందు హృదయాన్ని కదిలిస్తుంది, కళ్ళకు ఆ భావనను అందించి ఆనందింపచేస్తుంది. సుష్మ మాట్లాడలేదు. ధన్యవాదాలు మిస్ సుష్మ, శ్రమ తీసుకుని మంచి ప్రశ్నలు వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంటర్వ్యూ అయిపోయినట్లు అది సంకేతం. ఆ తర్వాత కాసేపటికి పెళ్లి చూపులైనాయి. సుష్మ చివ్వును లేచి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వాసుదేవరావు భార్యను జోష్నను కూడా లోపలికి పంపించేసి తన విషయాన్ని పెళ్లి వాళ్ళకి చెప్పాడు.